హాయ్ ఫ్రెండ్స్, చెడ్డవారితో స్నేహం. ఈ కథ మీకోసం. హలో ఫ్రెండ్స్, ఇలాంటి కథలు ఇంకా మీరు వినాలనుకుంటున్నారా? అయితే ఈ కింది వీడియోలో చూపించినట్టుగా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక కథ మొదలెడదామా? ఒకానొక అడవిలో ఒక హంస ఉంది. అది సమీపంలోని సరస్సులో విహరిస్తూ కాలం గడిపేది. కొంతకాలానికి ఒక కాకి అక్కడకు వచ్చింది. హంసను చూసిన కాకి దానితో ఎలాగైనా స్నేహం చేయాలనుకుంది. ఓ రోజు కాకి ఆ హంస దగ్గరకు వెళ్ళి వినయంగా, అయ్యా హంసగారు, నేను నీలవర్ణుడనే కాకిని. ఎంతో కాలం నుండి ఎక్కడెక్కడో తిరిగి పొట్ట పోసుకునేవాడిని. ఎందుకో మిమ్మల్ని చూడగానే మీతో స్నేహం చేయాలని అనిపించింది. అందుకనే మీ దగ్గరకు వచ్చాను అంది. ఓహో, అలాగా. కాకులకు హంసలకు మధ్య జాతి వైరం ఉంది. నీకు నాకు స్నేహం కుదరదు, వెళ్ళిపో అంది హంస. లేదు, మీరు అలా అనకండి. జాతి వైరం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారిపోయింది. పైగా నేను అలాంటి దానిని కాదు. మీతో స్నేహం చేయాలంటే నాకెంతో ఇష్టం అని కాకి బతిమాలుకుంది. జాతివైరాన్ని పక్కన పెట్టి ఇతనితో స్నేహం చేస్తే మంచిదా చెడ్డదా? కాకి వల్ల తనకేమైనా అపాయం ఉందా అని ఆలోచించసాగింది హంస. అయ్యా, తమరు మరీ లోతుగా ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడో శతాబ్దాల జాతి వైరం గురించి ఇప్పుడు ఆలోచన చేయడం ఎందుకు? అప్పుడున్న సమయం వేరు, ఇప్పుడున్న కాలం వేరు. కాలం ఎంతో మారిపోయింది. మీరు అంతగా ఆలోచించకండి. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని కాకి అంది. నేను ఎంత ఆలోచించినా ఎందుకో నాకు నీతో స్నేహం చేయాలనిపించట్లేదు అని సమాధానం చెప్పింది హంస. సరే, ఏం చేస్తాం, నా కర్మ ఇలా ఉందిలే అని ఊరుకుంటాను. ఇక వెళ్తాను అంది కాకి. అది చూసి కాకి మీద హంసకి జాలేసి, సర్లే, మనం ఇప్పటి నుండి స్నేహంగా ఉందాం అని హంస అంది. కాకి సంతోషంతో అమ్మయ్యా, నాకొక స్నేహితుడు లభించాడు, ఇది చాలు అని అనుకుని, నా స్నేహాన్ని అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఇక ముందు మీలోని మంచితనాన్ని నేను కూడా అలవాటు చేసుకుని మీలాగా నేను కూడా మంచి పేరు తెచ్చుకుంటాను అంది. కొన్నాళ్ళకి వేసవి కాలంలో ఓ రోజు మధ్యాహ్నం పూట ఓ వేటగాడు వేటాడుతూ అలసిపోయి హంస నివాసం ఉంటున్న మర్రి చెట్టు కింద సేదదీరాడు. వాతావరణం చల్లగా ఉండటంతో అతడు వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. చెట్టు కొమ్మల సందుల్లోంచి ఎండ వచ్చి వేటగాడి మీద పడటంతో అది చూసి హంస తన రెక్కలను చాచి అతని మీద ఎండ పడకుండా చేస్తోంది. ఇంతలో అక్కడికి కాకి వచ్చింది. హంస చేస్తున్న ప్రయత్నాన్ని చూసి, అయ్యో హంసరాజా, వాడు వేటగాడు, మనకు విరోధి. అలాంటి విరోధికి నీవు ఎండ పడకుండా సహాయం చేస్తున్నావా? ఎంత విచిత్రం ఇది అంది. విరోధి అయినా స్నేహితుడు అయినా మన అవసరం వచ్చినప్పుడు సహాయం చేయడం మన కర్తవ్యం అంది హంస. నీవు పిచ్చిదానివి. విరోధికి సహాయం చేయడం ఏమిటి? అది నీ తెలివి తక్కువతనం కాకపోతే అని అంటూ కాకి రెట్ట వేసుకుంటూ ఎగిరిపోయింది. ఆ రెట్ట సరిగ్గా వేటగాడి ముఖం మీద పడటంతో గాఢ నిద్రలో ఉన్న వేటగాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ముఖం మీద పక్షి రెట్ట చూసుకున్నాడు. కోపంతో పైకి చూశాడు. పైన కొమ్మ మీద హంస కూర్చుని ఉంది. రెట్ట వేసింది అదే అనుకుని చటుక్కున లేచి పక్కనే పెట్టుకున్న విల్లు తీసి బాణం సంధించి హంసకేసి వదిలాడు. క్షణంలో బాణం వెళ్ళి హంస కడుపులో గుచ్చుకుంది. ఆ దెబ్బకు కొమ్మ మీది నుండి నేల మీద పడి గిలగిలా కొట్టుకుని చనిపోయింది హంస. చూశారుగా, పరోపకారి అయిన హంసను దుష్టబుద్ధి గల కాకి ఎంత నష్టపరిచిందో. అందుకే దుష్టులతో స్నేహం చేయకూడదు. చేస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. ఈ కథ మీకోసంలో ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా కొట్టండి.